ఎర్రమంజిల్ సివిల్ సప్లై కార్యాలయంలో తెలంగాణ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో సివిల్ సప్లై శాఖల సమన్వయంపై చర్చించామని అన్నారు ఉత్తమ్. ఇల్లీగల్ ప్యాడీ రైస్ పై చర్చించామన్నారు. రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా సివిల్ సప్లై శాఖలు పనిచేస్తున్నాయన్నారు. సివిల్ సప్లై శాఖ భవనంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చిందన్నారు ఉత్తమ్. రాష్ట్రాల ప్రొసీజర్స్, బెటర్ టెక్నాలజీస్, అన్ని విషయాలు చర్చిస్తూనే ఉన్నాం. మేము కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టాం. అక్కడ వారి స్టోరేజ్ ఫెసిలిటీసు, వారి సహకారం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్ స్టేట్గా ఇల్లీగల్ ప్యాడీ రైస్ యాక్టివిటీ ఏమైనా ఉంటే అది కంట్రోల్ చేసుకోవడానికి కూడా చర్చించుకొని ముందుకు పోతున్నాం. మేమేమి ప్రాక్టీసెస్, మేమేమి పీడిఎస్ సిస్టమ్ ఫాలో చేస్తున్నాం, వారేం చేస్తున్నారు, ఏ విధంగా మనం రెండు రాష్ట్రాలకి మేలు జరిగే విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ చేసుకునే అది చర్చలు కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ గురించి కూడా చర్చించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లైస్ అంటే మొత్తం ఇక్కడి నుంచి దిస్ ఇస్ ద సీట్. అయితే రాష్ట్రం విభజించినప్పుడు సగం బిల్డింగ్ వాళ్ళకి, సగం బిల్డింగ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉన్న ఫ్లాట్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ పంజాగుట్టలో ఆ ఏరియాలో కూడా ఉన్నాయి. నేను వారికి ప్రపోజల్ ఇచ్చాం. ఇప్పుడు మీ బిల్డింగ్ సగం అది అంటే ఇప్పుడు తెలంగాణ సివిల్ సప్లైస్ సైడ్ చాలా ఇరుగ్గా ఉంది. ఏమి మాకు సరి అయిన మీటింగ్ ప్లేసెస్ కానీ సరిపోని ఆఫీసెస్ కానీ లేవు ఇక్కడ. మేము ఇంకా బయటకు పోయి కొన్ని ఇప్పుడు ఫుడ్ కమిషన్ బయట పోయి రెంట్ పే చేయాల్సి అక్కడ ఉండాల్సి ఉంది. కాబట్టి మొత్తం సివిల్ సప్లైస్ యాక్టివిటీస్ ఈ భవనానికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఫుడ్ అండ్ ఫుడ్ రిలేటెడ్, డిపార్ట్మెంట్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో వారితో సంప్రదించి, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలతో అన్ని విషయాలు సెటిల్ చేసుకునే ఉద్దేశం. మరి మా అందరికీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ, అక్కడ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాల్లో అన్ని పార్టీషన్ ఏదైతే అప్పుడు విభజించబడ్డ టైంలో ఉన్న అంశాలు సెటిల్ చేసుకోవాలని ఉంది. దానికి అనుగుణంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఉన్న ప్రాపర్టీస్ ఇక్కడ అక్కడ అది ఎట్లా సెటిల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చర్చలు కూడా జరిపి ఒక ముందంజ వేయబోతున్నాం. ఇప్పుడు ప్రాథమికంగా సివిల్ సప్లైస్ భవన్లో వాళ్ళకున్న సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల 3వ వారం నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్కు ఉన్న 16 ఫ్లాట్స్ ఉన్నాయి క్రాంతిశిఖర్ అపార్ట్మెంట్స్లో, ఎంప్లాయీస్ ఉండేవి. అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఈ అనేక అంశాలు చర్చించి మరి ఏ విధంగా మనం కలిసి ముందుకు పోదామో మేము మాట్లాడాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ నాదెండ్ల మనోహర్, a very progressive, a positive, a dynamic person is the Civil Supplies Minister of Andhra Pradesh, and we have been friends for many decades. I'm sure we will move forward in a positive.